ఉప్పల్లో వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రవినూతల శశిధర్ సందర్శించారు. తయారీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ వినాయక విగ్రహాల తయారీదారులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అలాగే విగ్రహాల తయారీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించాలని సూచించారు. ऑन पेपर में 10 दिन ड्यूटी करे ऐसा नहीं थे, उन्होंने एक ही दिन में ऐसे ड्यूटी नहीं करते। यहाँ आने के बाद आपको भी हैंडओवर करता हूँ मैं। ప్రభుత్వం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు విగ్రహ తయారీదారులకు కేటాయించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కోరుతా ఉంది. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ఇప్పటివరకు శాశ్వత నివాసం లేదు. డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో కూడా వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ పిల్లలకు ఉచితమైనటువంటి శిక్షను ప్రైవేటు స్కూళ్ళలో అందించేలాగా స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. స్థానిక కలెక్టర్ కానీ విద్యాశాఖ కానీ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విగ్రహ తయారీదారులు ప్రైవేటు అప్పుల వారి ఊబిలో ఇరుక్కుపోయి వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. కాబట్టి దీని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఈ ఇండస్ట్రీ ఎట్లయితే ప్రైవేట్ ఇండస్ట్రీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ ఉందో దీన్ని ఇండస్ట్రీగా గుర్తించి వీరికి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రోత్సాహాలు ప్రభుత్వం నుంచి అందించాలని కూడా కోరుతున్నాం. ఈ మేరకు మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతా ఉన్నాం. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలవబోతా ఉన్నాం. అందుకే ఏరియా వారీగా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో ప్రత్యక్షంగా చూడడానికే ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్లకు అన్ని రకాలుగా హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని ఇన్ని కుటుంబాలు ఇక్కడ జీవనం గడుపుతూ ఉన్నాయి. ఇంతమంది వేలాది మంది కార్మికులు ఇక్కడ జీవనం గడుపుతూ ఉన్నారు. పబ్లిక్ టాయిలెట్ వ్యవస్థ కూడా లేకపోవడం చాలా బాధాకరం. వెంటనే జిహెచ్ఎంసీ కమిషనర్ను కోరుతా ఉన్నాం. ఎక్కడెక్కడైతే విగ్రహ తయారీ కేంద్రాలు ఉన్నాయో వెంటనే ప్రాథమిక అవసరాల కోసం అవసరమైనటువంటి అన్ని